Hi friends, welcome to my YouTube channel MSR Classes. Reasoning ability daily practice sessions all చేద్దాం. Right? First one, puzzle. 8 persons A, B, C, D, E, F, G, H are seated in a row with equal distances between them. Okay. Person sitting at the extreme ends or facing south. Okay, total 8 persons ఉన్నారట. 1, 2, 3, 4, 5, 6, 7 and then 8. Total 8 persons. ఎండ్లో ఫేస్ అయిన వాళ్ళిద్దరు ఎండ్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళిద్దరు సౌత్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్, ఓన్లీ 2 persons సిట్స్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ గనక ఒకవేళ నార్త్ ఫేస్ చేస్తుంటే నార్త్ ఫేస్ చేస్తుంటే 2 persons లెఫ్ట్. అదే ఎఫ్ సౌత్ ఫేస్ చేస్తే సెకండ్ పాసిబిలిటీ కేస్ 3, 4, 5, 6, 7, 8 ఎండ్స్ లో ఉన్న వాళ్ళిద్దరూ సౌత్ ఫేస్ చేయాలి. అలాగే ఎఫ్ గనక సౌత్ ఫేస్ చేస్తే రైట్, ఎఫ్ అనే పర్సన్ సౌత్ ఫేస్ చేస్తే లెఫ్ట్ లోకి 2 persons రైట్. నెక్స్ట్, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. లెఫ్ట్ కి పొజిషన్ లేదు రైట్, సో రైట్ లో మాత్రమే కూర్చోవాలి. 1, 2, 3 persons ఏ. నెక్స్ట్, ఎఫ్ కి ఏ కి 3 persons గ్యాప్ రైట్. నెక్స్ట్, బి సిట్స్ సెకండ్ టు రైట్ ఆఫ్ ఏ. ఏ గనక సౌత్ సైడ్ ఫేస్ చేస్తుంటే సెకండ్ టు ద నార్త్ ఫేస్ చేస్తుంటే సెకండ్ టు ద రైట్ పొజిషన్ లేదు, సో సౌత్ ఫేస్ చేయాలి. సెకండ్ టు ద రైట్ అంటే ఇక్కడ. నెక్స్ట్, సౌత్ నార్త్ ఫేస్ చేయాలి, సెకండ్ టు ద రైట్ పొజిషన్ అంటే ఇది రైట్. నెక్స్ట్, బి అండ్ ఏ ఫేస్ సేమ్ డైరెక్షన్. ఓకే, బి అండ్ ఏ ఫేస్ సేమ్ డైరెక్షన్. నెక్స్ట్, both immediate neighbors of B face opposite direction to that of B. అంటే B కి ఇమీడియట్ నైబర్స్ ఎవరైతే ఉన్నారో B ఫేస్ చేస్తున్న డైరెక్షన్ కంటే రివర్స్ డైరెక్షన్ ఫేస్ అవ్వాలి. ఓకే, సో B ఇక్కడ సౌత్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు నార్త్ ఫేస్ చేయాలి. ఇక్కడ నార్త్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి B నైబర్స్ ఇద్దరు సౌత్ ఫేస్ చేయాలి రైట్. నెక్స్ట్, H sits third to left of D. D is not an immediate neighbor of F. So D is not an immediate neighbor of F. అంటే ఈ 2 positions లో రాకూడదు. H sits third to left of D. D పొజిషన్ కనుక ఇలా ఉంటే 1, 2, 3 H కి పొజిషన్ ఉంది రైట్. D కి ఈ 2 పొజిషన్స్ లేవు. D కి థర్డ్ టు ద లెఫ్ట్ పొజిషన్, థర్డ్ టు ద రైట్ పొజిషన్, థర్డ్ టు ద లెఫ్ట్. డి కి ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్ లేదు, అలాగే ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ లేవు. ఓన్లీ సింగిల్ కేస్ మిగిలింది డి అండ్ దెన్ హెచ్. డికి లెఫ్ట్ సైడ్, ఎందుకంటే సౌత్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ లెఫ్ట్ సైడ్ కండిషన్స్ వస్తాయి. నెక్స్ట్, డి అండ్ హెచ్ ఇలా ప్లేస్ చేయొచ్చా? డికి లెఫ్ట్ సైడ్, ఓకే లెఫ్ట్ సైడ్ పొజిషన్ లేదు. నెక్స్ట్, డి పొజిషన్ లేదు. డి అండ్ ఎఫ్ కి సెకండ్ కండిషన్ లో డికి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి హెచ్. డి ఈ 2 పొజిషన్స్ లో ఉండకూడదు. డి హెచ్ కి పొజిషన్ లేదు, డి హెచ్ కి పొజిషన్ లేదు. సో దిస్ కేస్ ఎలిమినేటెడ్. ఈ కేస్ నుంచి మనకి ఆన్సర్ అనేది రావాలి రైట్. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈ ఫేస్ సేమ్ డైరెక్షన్. ఈ ఇక్కడ ప్లేస్ చేయడానికి లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్. అలాగే ఈని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్. ఈ డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఎక్స్ట్రీమ్ ఎండ్, అంటే ఇక్కడ కూడా ప్లేస్ చేయలేదు. సో ఈ కంపల్సరీగా మనకి ఓన్లీ 1 పాసిబిలిటీ కేస్, దట్ ఈస్ హియర్. నెక్స్ట్, మోర్ దాన్ 2 people సిట్ బిట్వీన్ ఈ అండ్ సి. సి గనక ఇక్కడ ప్లేస్ అయితే ఓన్లీ 1 person వస్తున్నారు, సో సి కంపల్సరీగా ఇక్కడ మాత్రం ప్లేస్ అవ్వాలి. నెక్స్ట్, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, లాస్ట్ పర్సన్ జి రైట్. నెక్స్ట్,
E and C face the same direction. E is facing north, so C also facing north. So this is the final solution for this puzzle. Next question చూద్దాం. In which of the following pairs both the persons facing south? A, G. Both the persons facing south. So answer, direct answer ade. Next, which of the following with respect to the given statement? True with respect to the given statement. Option B verify cheyandi. G sits at one of the extreme ends of the row. So option B. Second one, option B. First one, option A. Second one, B. Third one. In which of the odd number people sitting between them? Odd number of B and G. Even number people F and B. Odd number people. So option B is your answer. Right, H and A. H and A even. C and A even. 1, 2, 3, 4. Next D and E. D ki E ki 4 members, which is even number. Who sits immediate left of F? F ki immediate left C. Option C. Next, fifth question. How many people sit between E and C? E ki C ki middle lo 3 members unnaru. Option C. Right? Yes. So this is the first puzzle. Yes. Next question. Here is the next question. Solve cheyandi. Right? Yes. Box based puzzle. Right. Box based puzzle. ఒకసారి solve cheyandi. Yes, so మనం ఇప్పుడు discuss చేద్దాం. Right, 9 boxes labeled as, okay, kept one above the other but not necessarily in the same order. Okay, box G is kept at odd position. Right, yes, total number of boxes 9 boxes ఉన్నాయి. Right, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Right, G is kept at one of the odd position. G odd position lo place cheyali. Right, next, 2 boxes are kept between the box labeled as A and C. A kept below C. C ki A ki middle lo 2 boxes undali. C ni డైరెక్ట్ దీన్ని తీసుకొచ్చి ఇలా ప్లేస్ చేయడమే. నెక్స్ట్, బి ఈస్ కెప్ట్ ఇమీడియట్లీ బిలో డి. డికి ఇమీడియట్లీ బిలోలో బిని ప్లేస్ చేశారు. రైట్, నెక్స్ట్, నన్ ఆఫ్ దీస్ కెప్ట్ అడ్జసెంట్ టు హెచ్. డి, బి, దీస్ ఆర్ నాట్ నైబర్స్ ఆఫ్ హెచ్. నెక్స్ట్, E is kept at lowermost position. E is kept at lowermost position. Next, 2 boxes are kept between F and I. F is not. Okay, F ki I ki middle lo 2 boxes ఉన్నాయి. అలాగే F is not adjacent to C. F is not adjacent to C. Next, H is kept at even position immediately above C. H even immediately above C. Right. Next, D is always above F. Okay. Right. ఎస్, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా హింట్స్ లాగా రాసేసుకున్నాం. నెక్స్ట్, ఫస్ట్ జీ ఈజ్ కెప్ట్ ఎట్ ఆడ్ పొజిషన్. నెక్స్ట్, సికి ఏకి మిడిల్లో, హెచ్కి బిలో. రైట్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం పజిల్ని? సి అండ్ ఏ ప్లేస్ చేయడానికి ట్రై చేయొచ్చా? సి షుడ్ బి ఎట్ ఆడ్ పొజిషన్. అలాగే ఏ గనక ఇలా ప్లేస్ చేస్తే 1, 2, C, H. రైట్, ఏ 1, 2, C, then H.
రైట్. ఎస్. డి అండ్ బి ఇలా అయితే ప్లేస్ చేయలేం. నెక్స్ట్ డిబి హెచ్కి ఒకవేళ డిబి ఇలా ప్లేస్ చేయొచ్చా? రైట్. డిబి ఇలా గనక ప్లేస్ చేస్తే డిబి ఎఫ్కి ఐకి 2 పొజిషన్స్, రైట్. ఎఫ్కి ఐకి 2 పొజిషన్స్, G, right. D, B, G is at the odd position. C, A, D, B, D or B is not adjacent to H. None of these adjacent to H. Next, F, I. Wait, 2 boxes are kept between F and I. F is not adjacent to C. F and I 2 boxes. F is not adjacent to C. HCD is always above F. Right? Yes. So this is the final solution for this puzzle. DBFH CIGAE. DBFH CIGA. Okay friends? Yes. So questions ఇప్పుడు solve చేద్దాం. How many boxes are stacked between A and D? A కి D కి middle లో ఎన్ని boxes ఉన్నాయి? Total 1 2 3 4 5 6 6 boxes. Option C. Sixth question, answer C. Seventh one, in which position is box C kept from bottom? Fifth position, A. G is kept at a dash position from the bottom. G. Third position, option B. Next, which of the following box is kept at the topmost position? Topmost position, D. Option D. Right. Next, 10th one, how many boxes are kept between B and G? B ki G ki middle lo any boxes ఉన్నాయి? 1 2 3 4 4 boxes. Option A. Right. So this is the final solution for this puzzle. Right friends? Yes. Next one, gradual is related to sudden. These are opposite words. Regular, occasional. Occasional is the opposite word for regular. Okay friends? Yes. Next one, what will come in the ఒకసారి సీక్వెన్స్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 వరకు వెళ్ళింది. ఇప్పుడు 1 ని తీసేసి 2 3 4 5 6 7 8, ఇప్పుడు 8 తర్వాత 9 వచ్చి యాడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2 తీసేశారు, 3 4 5 6 7 8 9 ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ 10 రావాలి అంటే ఫస్ట్ నెంబర్ తీసేసి లాస్ట్లో ఒక నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రైట్? ఎస్. నెక్స్ట్, in the word unwanted, all the letters are arranged alphabetically from left to right. ఒకసారి అరేంజ్ చేసి చూద్దాం. all the words from left to right alphabetical. Unwanted, unwanted ని alphabetical order లో రాస్తే A D E N N T U W, right? N T, ఇవి రెండు సేమ్ ప్లేస్ లో ఉన్నాయి చూడండి. ఇవి రెండు సేమ్ పొజిషన్స్ లో ఉన్నాయి. మిగిలినవి ఏవి వాటి సేమ్ పొజిషన్స్ లో లేవు. రైట్? దట్ ఈస్ 2. Option B is your answer. Right? Yes. Next, fourth one, point Y is 28 meters to the south of point Z. Point Z ki point Y is 28 meters south.
Next, point X is 7 meters to the east of point Z. 7 meters to the east of point Z. Point W is 9 meters to the south of point X. Point X is 7 meters. Okay, 7 X is, this is the point. Point W is 9 meters. Okay, so 28 అన్నారు కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. Right, 28. Next, 9 meters. This is point W is 9 meters. Next, a person walks 7 meters to the west from point W. Okay, a person walks 7 meters to the west. Okay, next, turns to the right and walks 5 meters. Turn right ante north ki, so 5 meters walk chesaru ante ee point daggara vastaru. Next, how far and in which direction is he from the point Y? Point Y nunchi enta distance? Idi total 28 అయితే ఆల్రెడీ 9 అయిపోయింది, రైట్. ఇక్కడ వచ్చేసి ఒక 19 మిగులుతుంది, రైట్. 19 plus 5, that is 24 meters towards north. 24 meters towards north. Option B is your answer, right friends? Yes. Okay, next, 15th question. 15th one, 6 members of a family of 2 generations. Only మనకి ఇక్కడ 2 generations మాత్రమే ఇవ్వాలి. P is the father-in-law of R, who is the niece of U. P is the father-in-law of R, right, who is the niece of. So niece ante parent వాళ్ళ బ్రదర్ అయి ఉండాలి, ఆర్ పేరెంట్ కి బ్రదర్ ఆర్ సిస్టర్, యు, రైట్. ఎస్, P is the father-in-law of R, who is the niece of U. Next, T is the father of S, who is the only brother-in-law of Q, who is married but not to P గాని U గాని మ్యారీ అవ్వకూడదు Q కి, అలాగే Q అనే పర్సన్ మ్యారేజ్ అయి ఉండాలి, రైట్. ఎస్, సో ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు, రైట్. P is the father-in-law of R, who is the niece of U. Next, T is the father of S. T is the father of S, who is the brother-in-law of Q. So ఈ పర్సన్ మెయిల్ పర్సన్ అవ్వాలి, రైట్. సో దిస్ ఇస్ ద అరేంజ్మెంట్, రైట్. హౌ T రిలేటెడ్ టు R? T ఏమవుతారు R కి? ఫాదర్. ఆప్షన్ D is your answer. Option D is your answer, right. Yes. Next, 16 to 20. Next set, 16 to 20 మనకి ఇక్కడ వర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారు. 16th question, if all the words are arranged in dictionary order. ఓకే, డిక్షనరీ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ COD వస్తుంది, రైట్. నెక్స్ట్ GUN వస్తుంది, COD GUN. 16th one, COD GUN PIE TIX. నెక్స్ట్ WHO, రైట్. మనకు వచ్చేవి ఇవి. నెక్స్ట్ దెన్
which is the ninth letter from the right end? Right end నుంచి ninth letter. Right end అంటే మనకి ఇది 1 2 3 4 5 6 7 8 ninth letter. Right, P is the ninth letter, option C. Sixth one, option C. 16th one, option C. 17th question. If all the letters L is inserted between third letter of each word before the third letter, okay, P-I-L-E అవుతుంది first letter, P-I-L-E, right, T-A-L-X, next G-U-L-N, next C-O-L-D, W-H-L, C-O-L-D, W-H-O-L-O, W-H-L-O, right? So next, then how many meaningful words? P-I-L-E, C-O-L-D, these are the two words. 2, option A. Next, 18th one. The consonants of all the words are picked and then arranged in alphabetical order. Right? Consonants మాత్రమే పిక్ చేయమన్నారు. ఫస్ట్ PIE-లో P మాత్రమే ఉంది, అలాగే TAX-లో TX ఉన్నాయి, అలాగే నెక్స్ట్ GUN-లో GN రెండు ఉన్నాయి, COD CD, నెక్స్ట్ WH. ఇవి మనకి ఉన్న లెటర్స్. అలాగే వీటిని ఏం చేయమన్నారు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేయమన్నారు. సో CDGHN, next PTWX, right, CDGHN. Okay, so next, what is the sixth letter to the left of W? W is sixth letter, first, second, third, fourth, fifth, sixth. D is the letter, so option D. Right, friends? Yes. Next, 19th one. If the first and second letters of each word are interchanged, then after the rearrangement, how many words will have letters which are in alphabetical order? Okay, మనల్ని ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ని ఇంటర్చేంజ్ చేయమన్నారు. PIE ఇంటర్చేంజ్ చేస్తే ఫస్ట్ అండ్ సెకండ్, IPE, నెక్స్ట్ ATX, నెక్స్ట్ GUN-లో UGN, next LOCD, next HWO, right? Next, how many, then after the rearrangement, how many words will have letters which are in alphabetical order? Alphabetical order, ATEX alphabetical order లో ఉన్నాయి, IPE రివర్స్ అయిపోయినాయి, మిగిలినవన్నీ ఓన్లీ వన్ లెటర్, ఆప్షన్ A is your answer. Next, 20. If the first and third letters of each word are interchanged, then how many vowels will be in between letters P and C after the rearrangement? Okay, first and third letters PIE lo EIP, XAT, EIP, XAT, next NUG, DOC, right? NUG, DOC, next 1 2 3 4 అయిపోయింది. నెక్స్ట్ OHW, రైట్. మనకి మిగిలిన లెటర్స్ ఇవి. సో నెక్స్ట్ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ వోవెల్స్ విల్ బి బిట్వీన్ P and
P and C. How many vowels అని అడిగారు, రైట్? 1 2 3 3 vowels. 3 vowels, option C. CADSC, right? Yes. So this is the practice session of the day. Right friends, thanks for watching. Explanation కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.